సమూయేలు రెండవ గ్రంథం, ది బుక్ ఆఫ్ 2 Samuel చాప్టర్ 9. సమూయేలు రెండవ గ్రంథం. మొదటి వచనం నుంచి, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే గదా అని అడుగగా అతడు, నీ దాసుడునైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. దేవుడి మాటలు దీవించునుగాక. మెఫీబోషెతు మన జీవితానికి దగ్గరగా ఉంటాడు. మన జీవితానికి ఈ వాక్యాన్ని అన్వయించుకోవాలి. బాగా కృపలో ఉన్న వాస్తవాలు మనం తెలుసుకొని దేవుని కృపను బట్టి దేవుని స్తుతిద్దాం, కనపరుద్దాం. ఇది మనసు చూడండి, దావీదు ఏమన్నాడు చూడండి, నాకు ఎంత ఇష్టం ఆ మాట. సమూయేలు రెండవ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. దావీదు రాజు అన్న మాటలు ఇవి. యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా? దావీదు ఏమన్నాడు? యెహోవా నాకేం చూపించాడు? దయ చూపించాడు. కాబట్టి నేను కూడా ఎవరికైనా ఏం చూపించాలి? ఉపకారం చూపించాలి. దేవుని బిడ్డల మనసది, దావీదు మనసది. దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నాకు దయ చూపించాడు, నేను కూడా వేరొకరికి ఏం చూపించాలి? మేలు చేయాలి, ఉపకారం చేయాలి. చూడండి, అది దేవుని బిడ్డల మనసు. దేవుని బిడ్డల మనసు చూడండి. దేవుడు నన్ను ఇంతగా దీవించాడు, దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఇంతగా ఘనపరిచాడు, కాబట్టి నేను కూడా వేరొకరికి ఏం చేయాలి? అలాగే దయ చూపించాలి, ఉపకారం చేయాలి. ఎప్పుడైనా ఇలా ఆలోచన చేశారా? దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఇంతగా దీవించాడు. పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనెత్తిన దేవుడు కదా. దావీదు ఎక్కడున్నాడు? ఆయన ఇశ్రాయేలు దావీదు ఎవరు చెప్పండి? గొర్రెల కాపరి. గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తే, ఇంతగా నన్ను ఆశీర్వదించినప్పుడు నేను కూడా ఎవరికో ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. చూడండి, దావీదు మనసు ఎంత గొప్పదో, దావీదు మనసు ఎంత గొప్పదో. మనం ఏం చేస్తాం? నేను ఒక్కని బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు. అది కాదండి క్రైస్తవ్యం, అది కాదు. దేవుని బిడ్డల మనసు అది కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించే కొద్దీ నీవు నేను ఇతరులకు ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు నీకు దయ చూపిస్తే నీవు కూడా నీ తోటి వారికి దయ చూపించాలి. దేవుడు నిన్ను హెచ్చిస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీవు కూడా ఇతరులకు నీ చేతనైనంత సహాయం చేసి ఉపకారం చూయించాలి. దేవుని బిడ్డల మనసు అది, దేవుని బిడ్డల మనసు అది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆ మనసు గలవాడు కాబట్టే దావీదుని దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి ఇశ్రాయేలుకు రాజుగా చేస్తే, ఇంతగా నన్ను ఆశీర్వదించినప్పుడు నేను కూడా ఎవరికో ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. చూడండి, దావీదు మనసు ఎంత గొప్పదో, దావీదు మనసు ఎంత గొప్పదో. మనం ఏం చేస్తాం? నేను ఒక్కని బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు. అది కాదండి క్రైస్తవ్యం, అది కాదు. దేవుని బిడ్డల మనసు అది కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించే కొద్దీ నీవు నేను ఇతరులకు ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు నీకు దయ చూపిస్తే నీవు కూడా నీ తోటి వారికి దయ చూపించాలి. దేవుడు నిన్ను హెచ్చిస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీవు కూడా ఇతరులకు నీ చేతనైనంత సహాయం చేసి ఉపకారం చూయించాలి. దేవుని బిడ్డల మనసు అది, దేవుని బిడ్డల మనసు అది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆ మనసు గలవాడు కాబట్టే దావీదుని దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి చెప్పండి ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు.
ఉదయకాలం ఆ మనసు మనం కలిగి ఉండాలి. దావీదుని అందుకనే దేవుడు ఇష్టపడ్డాడు. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఏమన్నాడు దావీదు గురించి? నా హృదయానుసారుడు. దావీదు అలా ఆలోచించిన వెంటనే దావీదుకు ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. ఎవరో చెప్పండి ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. 9వ అధ్యాయం 1వ వచనంలోనే అన్నాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు. చూడండి దావీదు మనసు, ఉపకారము చేసేవాడు దావీదు అపకారి కాదు. దావీదు అందరికీ ఎవరు? ఉపకారి అనండి ఆ మాట. ఎవరు దావీదు? ఉపకారి. మనం అపకారం చేసిన వారు కూడా దేవుని బిడ్డలకు మనం ఏం చేయాలి? ఉపకార బుద్ధి చూయించాలి. అది దేవుని బిడ్డల మనసు. దావీదుకు అప్పుడు మెఫీబోషెతు గుర్తుకొచ్చాడు. చెప్పారు మెఫీబోషెతు ఉన్నాడయ్యా. ఈ మెఫీబోషెతు ఎవరో తెలుసా? సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయము చూడండి. ఈ మెఫీబోషెతు ఎవరంటే 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాశారు చూడండి. సౌలు కుమారుడు యోనాతానునకు ఎవరమ్మా? యోనాతానుకు ఎవరున్నారు? కుంటివాడు. పాపంలో జీవించే వాళ్ళంతా కుంటోళ్ళే, ఆత్మీయంగా కుంటోళ్ళే. చూడండి యోనాతానుకు మెఫీబోషెతు ఎవరు? కుంటోడు. రాశారు కదా, బైబిల్లో రాశారు. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి, చూసారమ్మా, వాని పేరు మెఫీబోషెతు కుంటోడు. దావీదు ఈ కుంటోడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు తెలుసా? ఇప్పుడు రండి సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులు అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకు ఆహారం కలుగునట్లు నీవు దాన్ని పంట తేవలను. నీ యజమాను కుమారుడు మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని. చెప్పండి, ఎల్లప్పుడూ మెఫీబోషెతు ఎక్కడ భోజనాన్ని కూర్చున్నాడు? కుంటోడు ఎక్కడ కూర్చున్నాడు? రాజు బల్ల దగ్గర కూర్చొని భోజనం చేసే అవకాశం. హల్లెలూయా. క్రీస్తులోకి రాకముందు మనందరం కూడా ఆత్మీయం కుంటోలమే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నమ్మి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు దగ్గరికి వచ్చామో, యేసే మనకిచ్చిన అవకాశం ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ ఆయన బల్ల యొద్ద భోజనం చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. అది దేవుని కృప. మెఫీబోషెతు పట్ల దేవుని కృప అంత గొప్పది. చర్చ్ కుటుంబాలన్నిటి దీవించండి ప్రభా. బిడ్డలను దీవించండి, సంఘ సభ్యులందరినీ దీవించండి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని బిడ్డల ప్రయాణాలు చేయండి. అయ్యా సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అని ముట్టి బాగు చేయండి ప్రభా. తండ్రి ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచేయండి, మీ కృప దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి, సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. ఆయా గర్భం లేని తల్లులు ఎవరైతే వచ్చారో వారి గర్భాలు తెరవబడును గాక సహాయం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని మీరు దయచేయండి ప్రభా. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి నాయన. పెట్టుబడులు పెడుతున్న వారి పెట్టుబడులు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి ప్రభా. తండ్రి, కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి సమాధానం దయచేయండి, పరిష్కరించండి. ఒక్కొక్క కుటుంబాన్ని దీవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి పరీక్షలో ఉన్నతమైన కృప, మీ జ్ఞానం ఇచ్చి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి. సెలవులో ప్రభా బిడ్డలందరూ తండ్రి విన్న వాక్యాన్ని తీసుకుగా మీ దీవుల దయలన్నింటిని కూడా సిద్ధపరిచి నడిపించి మీరు మహిమ పొందమని ఈ వారం జరిగే కార్యక్రమం సిబిసి అంతా పాల్గొనడానికి సహాయం దయచేయండి. మహిమకరంగా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ చిత్తానుసారంగా జరిగించండి. అక్కర్లన్నీ తీర్చండి. కుటుంబాలు మీరు ఆశీర్వదించమని తండ్రి. సిబిసికి ఉన్న కొరతలన్నీ మీరు అక్కర్లను తీర్చి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోనమని కుటుంబాలు మీరు ఆశీర్వదించి మీ సేవకుని చుట్టూ కూడా మీ కంచె వేసి సహాయం దయచేయమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయను, రక్షకుడిని యేసుక్రీస్తు కృపయను, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, దీవెన, సమాధానం, కాపుదల, ఆదరణ ప్రతి బిడ్డకును, సంఘమంతటికి, సిబిసి కుటుంబాలకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, దైవ సేవకులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ.